హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మస్సొప్పు చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ మస్సొప్పు అని అంటారు. ఇది మస్సొప్పు అంటే ఇది పప్పు అంతా ఉడికినాక కూరాకులన్నీ 4 రకాల కూరాకులు వేసాను. పాలకూర ఒకటి వేసాను. దీంట్లో మళ్ళీ సొయ్యగూర అంటారు చూడండి, సొయ్యగూర వేసాను. ఇంకా పెద్ద తోటకూర అంటారు చూడండి, పెద్ద తోటకూర వేసుకున్నాను కొంచెము. ఇంకా ఇది చిన్న తోటకూర అంటాం మేము. ఇది చిన్న తోటకూర అక్కడ వస్తుంది, అది చెట్టుది. ఇంకా పాలకూర, ఈ 4 ఆకుకూరలు వేసాను. తర్వాత ఒక టమాటో వేసుకున్నాను. అర్ధం పీసు ఆనియన్ ఇట్లా 2 ముక్కలు చేసి 3 ముక్కలు చేసి వేసుకున్నాను. తర్వాత వెల్లిపాయలు వేసుకున్నాను. ఇన్ని ఐటమ్స్. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 10 వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, 10 పచ్చిమిరపకాయలు వేసాను దీంట్లో. అన్నీ వేసి మిక్స్ చేసేసి దీంట్లో 10 ఉన్నాయి అన్నమాట పచ్చిమిరపకాయలు ఇక్కడ. అంతే, సరిగ్గా సరిపోతుంది దీనికి. ఇంకేం కారం వేయము. పసుపు కొంచెం వేసుకుంటా. ఇప్పుడు వేసి మూత పెట్టేసి మస్సొప్పు అంటే దీన్ని పసుపు వేసాను నేను. చూడండి, ఇంత పసుపు కూడా వేసాను. అంతే, ఇంకేం వేసే పనిలే. ఒకటి పెప్పర్ పౌడర్ మాత్రము తర్వాత రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు. చింతపండు ఒకటి గోలి అంత చింతపండు పెట్టుకున్నాను, రసం తీసి. ఈ చింతపండు రుబ్బేటప్పుడు వేసుకుంటాను, నానబెట్టి పెట్టుకున్నాను. అంతే. ఇవన్నీ కొంచెం నీళ్ళు ఎక్కువనే వేసుకున్నాను. కొంచెం రసం చేసుకోవచ్చు అనమాట. నీళ్ళు వంచేసి రసం చేస్తే చాలా బాగుంటుంది. అది చూపిస్తుంది. దాంట్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. వంచారంటాము, రసం అంటాము. అది తర్వాత చూపిస్తాను. ఇది పప్పు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. అంతే, ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసి నేను చూపిస్తాను. అంతే, ఇంకేం లేదు. మిక్సీకి వేయాలి. చింతపండు వేసేసి కొంచెము పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే నేను తాలింపు వేసి చూపిస్తాను. మీకు ఇష్టం అంటే వేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్. చాలా కూరాకులు కూడా 4-5 వెరైటీస్ వేసుకోవచ్చు. నేను 4 టైప్స్ వేసాను కూరాకులు. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉల్లిపాయ, ఇంతే అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా ఉంటుంది. దాన్ని మిక్సీకి వేసిన తర్వాత చూడాలి ఎంత బాగుంటుందో. మళ్ళీ చూపిస్తాను. ఇది ఇంకా అయిపోయిందండి. పప్పు 2 విజిల్స్ వచ్చింది, బాగా ఉడికిపోయింది. అన్నీ వేసాను కదా, కూరాకులంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీకి వేసేసుకుంటాను. మిక్సీకి పట్టుకొని కొంచెం దాంట్లో మిక్సీ లోపల ఉప్పును పెప్పర్ పొడి వేసుకుంటే అయిపోతుంది. అంతే, మిక్సీ పట్టుకొని తాలింపు కూడా రెడీగా వేసి పెట్టుకున్నాను నేను. కొంచెమే నూనె పట్టింది, ఒక 1/2 స్పూను. ఇంకా ఇదేసాను ఆవాలు, తాలింపు కోసము ఆవాలు, కొంచెం హింగు, కొత్తిమీర, కరివేపాకు. అంతే, ఇన్ని ఐటమ్స్ వేసి తాలింపు వేసి పెట్టుకున్నాను. కొందరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను మాత్రం తాలింపు వేసుకొని పెట్టుకున్నాను. అంతే, ఇప్పుడు చూడండి ఇట్లా వేస్తున్నాను మిక్సీకి. చల్లారిపోయింది, చాలా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని వస్తే ఇంకా పప్పు అయిపోయినట్టే. దాన్ని ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే తాలింపు కూడా వేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ పెట్టుకుంటే ఇంకా మనకి పప్పు అయిపోయినట్టే. అంతే, చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం కారం కోసం. దీంట్లో ఒక 1/2 స్పూను వేసుకున్నాను. అంతే, కొంచెం కారం ఉంటుందని. మిరపకాయలు వేసాను కారానికి. అంతే, ఇంకా చిల్లీ పౌడర్ వేయము. ఈ పప్పుకు మాత్రం మేము వేయమన్నమాట చిల్లీ పౌడర్. చూడండి, ఇప్పుడు ఈ పప్పు అంతా దీంట్లో వేసేసుకుంటున్నాం మిక్సీకి. కొంచెం మళ్ళీ అది కొంచెం తీసేసి మళ్ళీ వేస్తాం మిగిలింది. చాలా నిండుగా అయిపోతే మిక్సీ కొంచెం సేపు జస్ట్ ఒక రౌండ్ ఇట్లా చేసుకుంటే, ఒకే ఒక రౌండ్ తిప్పేసుకోవాలి, ఎక్కువ తిప్పకూడదు మిక్సీలో. అంతే, ఇంకా తెచ్చుకొని ఆ తాలింపుని చూడండి దాంట్లో కుక్కర్లో వేసేసి ఆ తాలింపు ఈ పప్పు కలిపేసి ఒక 3 to 5 మినిట్స్ పెట్టుకుంటే మనకు అయిపోయినట్టే. ఇంకా నెయ్యి వేసుకొని అప్పడాలు కూడా నేను వేపి పెట్టుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను. అప్పడాలు, మిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా సర్వ్ చేసుకొని తినొచ్చు అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మెథడ్. ఇప్పుడు నేను మిక్సీకి వేసేసి వచ్చి చూపిస్తాను. అంతే, మిక్సీ పట్టుకుంటే అయిపోయినట్టే. చూడండి, మిక్సీకి వేసేసుకొని వచ్చేసాను.
మస్సొప్పు అంటే ఏం లే, మస్సొప్పు అంటే పప్పు అన్ని కూరాకులు వేస్తాం కదా, దాన్ని మిక్సీకి వేస్తే ఇక్కడ మస్సొప్పు అని అంటారు. మెదిపిన పప్పు అనమాట. ఇప్పుడు వేసేస్తా ఉన్నా చూడండి, మిక్సీకి వేసుకొని వచ్చాను. ఇప్పుడు ఉప్పు వేయలేదు, అప్పుడే రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు కావాలంటే, మెత్తని ఉప్పే కాబట్టి ఇప్పుడు వేస్తూ ఉన్నా నేను. ఉప్పు చూసి వేసుకోవాలి, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు. నేనైతే ఇంత వేస్తున్నా, ఇంత ఒక ముక్కాలంత స్పూన్ ఫుల్ కాకుండా కొంచెం తీసేసి వేసాను. కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చింతపండు మిక్సీకి నువ్వు వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి చింతపండు దీనికి ఉడికిపోతుంది అనమాట. చింతపండు నీళ్ళు వేస్తే ఆ నీళ్ళు ఇప్పుడు పప్పు ఉడికి 5 నిమిషాల లోపల అది కూడా కలిసిపోతుంది. కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం రసం తీసి కొంచెం చింతపండు వేస్తాను, కొంచెం ఒక టమాటో వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం వేస్తున్నా, ఇంత చింతపండు వేస్తే సరిపోతుంది అన్నమాట. లేకపోతే మరీ పులుపు అయిపోతుంది. ఒక టమాటో కూడా వేసాను, పుల్ల టమాటో, అందుకు అంత వేసుకుంటే చాలు. ఉప్పు కూడా వేసాను, ఒక స్పూన్ కంటే కొంచెం తగ్గించి ఒక స్పూన్. ఇంకా అయిపోయినట్టు అనమాట. ఇది తాలింపు వేసి పెట్టుకున్నాను చూడండి, ఇది కూడా వేసేస్తున్నాను. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, ఇంగువ 4 ఉన్నాయి దీంట్లో ఐటమ్స్ వేసేసాను. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది, దీంట్లో లోపల ఎక్కువ పట్టదు అనమాట. నూనె ఒక అర్ధ స్పూన్ పడుతుంది, మామూలు చిన్న దాంట్లో చిన్న స్పూన్. ఎక్కువ వేసే పని ఏం లేదు, దీనికి అవసరం లేదు. ఎంత చూడండి ఇట్లా ఇది కలిపి దీనికి వేసేస్తున్నా. తాలింపు అంతా పడిపోయింది, వేసాను. కావాలంటే కొంచెం నీళ్ళకి కావాలంటే చేసుకోవచ్చు, ఇట్లా గట్టిగా ఉండాలంటే గట్టిగా చేసుకోవచ్చు. వాళ్ళ టేస్ట్ వాళ్ళ ఇష్టము. ఇది చపాతీకి అద్దుకొని తింటే కూడా బాగుంటుంది, నంచుకొని తింటే దోశకిను తినొచ్చు. అన్నానికంటూ సూపర్ ఉంటుంది, ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీనికి సైడ్ లోపల అప్పడాలు అన్నీ వేపు పెట్టుకున్నాను. అప్పడాలు, మిరియాలు. కావాలంటే వంకాయ కూర, సబ్జీ ఏం కావాలో సబ్జీ వేసుకొని తినొచ్చు. నేనైతే ఈరోజు అప్పడాలు వేపాను చూడండి, సరిగ్గా ఉంది ఇది. కావాలంటే కొంతమంది కొంచెం నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చు, కానీ మేమైతే ఈ స్టైల్, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే రాగి ముద్దకు కూడా చాలా బాగుంటుంది ఇది. రాగి ముద్దే అన్నానికి, ఇంకా చపాతీ, దోశ కంటే కూడా రాగి ముద్దకంతా సూపర్ ఉంటుంది ఇది. మేము చూడండి ఈ స్టైల్లో వచ్చింది. ఇదే కన్సిస్టెన్సీ ఉంటే చాలన్నమాట. ఇట్లా ఇంత మరి నీళ్ళగా ఉంటే కూడా ఏమంత బాగోదు. పప్పు కదా, మస్సొప్పు అంటాము. పప్పు మన సైడు కూరాకు పప్పుని ఇట్లా చేసుకోండి, అన్ని రకాలు వేసేసి ఇట్లా మిక్సీకి వేస్తుంటే అదొక టేస్ట్. అంటే ఒకేసారి తిప్పాలి, ఒక రౌండ్ అంతే. మరీ ఎక్కువ తిప్పేస్తే ఇంకా ఇదైపోతుంది మెత్తగా కూరాకంతా. ఇది ఒక స్టైల్లో ఉంటుంది. దీనికి అంతా రెడీ పెట్టుకున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంత బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది చూడండి అయిపోయినట్టే. ఇంకొంచెం ఒక 1 మినిట్ అవుతూనే ఆఫ్ చేసేస్తా. ఎందుకంటే చింతపండు, ఉప్పు వేసాను. ఉప్పు, చింతపండు కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేను రసం తీసి పెట్టుకున్నాను కదా అని చెప్పి దీనికి వేసాను. కొంచెం కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు. నేనేమో రసం తీసి ఇప్పుడు వేసుకున్నాను, ఉప్పు కూడా ఇప్పుడే వేసాను. అప్పుడు కావాలంటే కూడా వేసుకోవచ్చు. అంతే అనమాట. ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది అయిపోయింది, ఎంత క్విక్గా అయిపోయింది చూడండి. ఇంకా పప్పు అంతా ఇక్కడ దీంట్లో వేసుకుంటా ప్లేట్కి సర్వ్ చేసేసుకుంటాం అంతే. ఇది అన్నం పెట్టుకున్నాను రెడీగా, నెయ్యి పెట్టుకున్నాను. ఉడుకు చేసి నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా బలం కూడా, అన్ని కూరాకులు కలిసిపోతుంది. ఒకే రోజు అన్నీ చేసుకుంటాం, అది ఒక టేస్టీగా ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టాను. ఇంకా అప్పడాలు కూడా వేపుకొని పెట్టుకున్నాను. ఇంకా అప్పడాలు, ఇది
ఇది పెప్పర్ అప్పడం, లిజ్జత్ పాపడ్ అంటారు కదా అది. తర్వాత ఈ మామూలు అప్పడాలు, తర్వాత మెంషిన్కాయ కూడా, అదే మిరపకాయలు, చల్ల మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అనమాట. ఇవి కూడా ఇట్లా పెట్టేసుకొని ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకా ఇది తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక టైప్ ఉంటుంది. మనం మామూలు పాలకూర పప్పు అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటాం కదా, మెంతికూర, పాలకూర, ఒక్కోసారి తోటకూర. ఇదైతే అన్నీ కలిసిపోతే అన్ని టేస్ట్లు కలిసి ఇది చాలా బాగుంటుంది. అందులో సొయ్యగూర కూడా కొంచెం వేస్తాము, ఆ టేస్ట్ అంతా ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇదన్నమాట చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇవాళ భోజనం మాకు ఇది చాలా బాగుంటుంది. మీరు చేసి చూసుకోండి. నేను ఇక్కడ వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను మస్సప్పు అనేది. ఇంకా మామూలు కూరాకు పప్పులు అన్నీ చేసుకుంటాం లేండి, ఇది ఈ టైపు ఇట్లా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా అదే అనమాట. అలా చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.